హలో ఆల్, ఈజీగా ఐస్ క్రీమ్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇలా ఫుల్ క్రీమ్ పాలని ఒక గ్లాస్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెని పెట్టుకుని 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని, 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పాలని యాడ్ చేసుకుని ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మిల్క్ అనేది బాగా బాయిల్డ్ అవ్వాలి. ఇలా బాయిల్డ్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో కొద్దిగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఉండలేమి కట్టకుండా ఇలా బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇది కొంచెం దగ్గరకు పడాలి. ఇలా బాగా దగ్గరకు పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుని హోమ్ మేడ్ పాల మీద క్రీమ్ని ఒక కప్పు యాడ్ చేసుకుని కొద్దిగా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని క్లోజ్ చేసేసి 5-6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 5-6 అవర్స్ తర్వాత తీసుకుని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని హై ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్సీ చేసుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొన్ని ఫ్రూటీస్ని యాడ్ చేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఓవర్ నైట్ ఉంచుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది ఐస్ క్రీము. ఇది ఒక సర్వింగ్ బౌల్లో పెట్టుకుని ఈ చల్లని ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరండి.